అండ్ ఇంకోటి అదే రోజా గారు ఓడిపోయారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఆనందం వేస్తుంది, బ్రహ్మాండంగా ఆనందం వేస్తుంది. బ్రహ్మాండంగా గుర్తుపెట్టుకో, ఇదే రోజా నగరి కాదు, ప్రపంచంలో ఆడిపోయినా ఇంకా సీట్ ఇచ్చేది లేదు, ఇంకా గెలిచేది కూడా లేదు. నేను చెప్పిందే వేదం, రాసుకో. కథ ముగిసిపోయింది, ఆ అధ్యాయం ముగిసిపోయింది, ఇంకా గెలవదు. నెక్స్ట్ ఎన్నికలకి అసలు నెక్స్ట్ ఇయర్ ఎన్నికలకి ఇప్పుడు వచ్చే కేసులకు అసలు ఉంటుందా, లేదా ఆ రోజు కూడా జైల్లో ఉంటుందా? అసెంబ్లీ రోడ్ సినిమాలో మోహన్ బాబు గారు లాగా ఉంటుందా? అసలు ఇప్పుడు ఈ 3,000 కోట్లకి వేసే ఛార్జీ షీట్లు, ఇప్పుడు వేసే కేసులు అవి తట్టుకొని నిలబడాలి కదా. ఫస్ట్ మోసాలు కదిలిపోతాయి. గబ్బిడి మేకప్ వేసుకొని ఈ పెద్ద తాటికి అంత మొహం వేసుకొని జగనన్న అంటునింది. ఇప్పుడు లెక్క చెప్పమని చెప్పు. ఆ ఇసుకలు, ఆ మాఫియాలు, ఇళ్ల పట్టాల మీద 5 లక్షల రూపాయలు, ఇళ్ల పట్టాలు చేసుకోవాలంటే 5 లక్షల రూపాయలు ఒక పేదవాడు ఇవ్వాలి. అన్నిటికీ సమాధానం కాలం సమాధానం చెప్పేసింది. ఇంకో విషయం, వైసీపీకి సపోర్ట్ గా అల్లు అర్జున్ జరిగింది కదా, మరి దాన్ని మీరేం? తప్పే. ఎవరిది? అల్లు అర్జున్ గారి 100% తప్పు. ఇప్పుడు ఆర్టిస్టులు కానీ మీరు అందరు కానీ ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం కానీ, మెగా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఇండస్ట్రీలో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశాల కోసం వాళ్ళ వెనక తిరుగుతున్నారు, వాళ్ళ పేర్లు వాడుకుంటున్నారు. ఎందుకు అవకాశాలు? ఇప్పుడు టాలెంటెడ్, ఇప్పుడు ఒక చెప్తా గుర్తుపెట్టుకో, ఏం అవకాశాల కోసం తిరిగితే తప్ప? ఇప్పుడు చిరంజీవి గారు అవకాశాల కోసం తిరగకుండా స్టార్ అయిపోయినారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చిరంజీవి గారి తర్వాత వచ్చారు కాబట్టి ఓకే, సొంత బ్యానర్లు ఏమున్నాయి. ఈరోజు స్టార్ హీరోలు అందరూ కృష్ణానగర్లో తిరగలేదా? అవకాశాలు అడుక్కోలేదా? తప్పే ఉంది.